బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ చాలా డేస్కి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకు వీడియోస్ చేయబుద్ధి కావట్లేదు కంటిన్యూగా. సో అందుకే ఆపేస్తున్నాను. కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు నేను మీ ముందు ఏంటి ఇలా 2 మిక్సెస్ వేసుకొని కూర్చుంది అనుకుంటున్నానేమో. సో నేను ఈరోజు మిక్సీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రీతి జుడియాక్ ఇప్పుడు చాలామంది కొంటున్నారు కదా, చాలామంది అంటే బడ్జెట్ బట్టి తీసుకుంటున్నారు. సో మనకి ప్రీతి జుడియాక్లో వచ్చేసి 8,900 నుంచి 15,000 వరకు అవైలబుల్లో ఉన్నాయి. సో వీటిల్లో నేను ఏది తీసుకున్నాను అనేది చేయించుకుంటున్నాను. సో ఇది నా న్యూ మిక్సీ, ఇది నా ఓల్డ్ మిక్సీ. సో మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు, ఆల్రెడీ మిక్సీ ఉంది కదా మళ్ళీ న్యూ మిక్సీ ఎందుకు కొన్నారు అనేసి. సో నాకు ఈ మిక్సీ అనేది వర్క్ చేస్తుంది, బట్ మన దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేయాలన్నప్పుడు దానికి మాత్రం ఇది సపోర్ట్ చేయట్లేదు. బటన్ అనేది పడిపోతూ ఉంది. సో ఏమంటారు, ఎలక్ట్రికల్ షాప్లో చూయించడం కన్నా న్యూ మిక్సీ తీసుకోవాలి అని నేను అనుకున్నాను. సో ఇది బయట రిపేర్కి ఇవ్వడం ఎందుకు, న్యూ మిక్సీ కొంటే అది ఉంటుంది కదా అని ఆల్రెడీ వాడి బోర్ కొట్టేసింది. అందుకే దీన్ని పక్కన కూడా పడేసాను. చూసారి పక్కన పడేసరికి ఇదంతా డస్ట్ మొత్తం మామైపోయింది. సో నా ఓల్డ్ మిక్సీ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో ఈ మిక్సీ వచ్చేసి నేను 3 years ఎగో అయింది కొన్ని అయితే, బట్ నాకు వారంటీ అయితే 2 years 3 years ఇచ్చేసరిగా ఐడియా లేదు. సో ఈ మిక్సీకి వచ్చేసి ఇట్లాంటిది ఇంకొక జార్ ఉందనమాట. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ జార్లో చట్నీ ఉంది, సో అందుకే తీసుకురాలేదు. దీనికి వచ్చేసి ఇలా పెద్ద జార్ ఒకటి వచ్చింది, ఇంకొక జార్ వచ్చింది, అలాగే చిన్న జార్ వచ్చింది, జ్యూసర్ కూడా వచ్చింది. సో నేను ఆ మిక్సీ అయితే ఓన్లీ జ్యూసెస్ చేసేటప్పుడు మాత్రమే మిక్సీ జార్ని వాడుతూ ఉంటాను, లేదంటే చట్నీస్ చేసేటప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాను. అంటే చాలా తక్కువ వాడతాను. ఎక్కువ ఇడ్లీ కానీ దోశ కానీ అయితే కంపల్సరీ ఇడ్లీ వాడతాను, ఎందుకంటే ఇది సపోర్ట్ చేయట్లేదు, దానికి బటన్ పడిపోతూ ఉంది. అది ప్రెస్ చేసి నా ఆ బటన్ అనేది నా వేరే లోపలికి గుర్తులాగా అయిపోతుంది, కానీ అది మాత్రం అవ్వట్లేదు. సో ఇది నా ఓల్డ్ మిక్సీ. ఓల్డ్ మిక్సీ అయితే పని చేస్తుంది, బట్ నాకు దోశ పిండికి ఇడ్లీకి సపోర్ట్ అయితే చేయట్లేదు, అందుకే దీన్ని పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు మిక్సీ గురించి ఇది నా న్యూ మిక్సీ. సో ఇప్పుడు ప్రీతి జుడియాక్లో వచ్చేసి చాలా మోడల్స్ వచ్చాయి. ఫస్ట్ మోడల్ ప్రైస్ వచ్చేసి ఐ థింక్ 8,900 చేంజ్ ఏమో ఉంది. అండ్ ఇంకొక మిక్సీ వచ్చేసి 12,300 400 మధ్యలో ఉంది. సో నాకు ఇది వచ్చేసి ఈ మిక్సీ వచ్చేసి 14,800 ఆ మధ్య పడింది అనమాట. సో నాకు వచ్చేసి దీని మీద ప్రైస్ వచ్చేసి మనకి 17,429 రూపీస్ అయితే ఇచ్చాడు. సో డిస్కౌంట్ అంట, మనకి తెలియదు అది. డిస్కౌంట్లో మొత్తం కలిపి మాకు 15,000కి అయితే ఇదే వచ్చింది. సో ఇది ఈఎంఐలో కూడా అవైలబుల్ ఉంది. ఈఎంఐలో కావాలనుకున్న వాళ్ళు ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఈ మిక్సర్ గ్రైండర్ అనేది నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి 8,000 12,000 వాటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చూద్దాము. సో వాట్స్ వచ్చేసి ఇది సేమ్ అనమాట. అది 750 వాట్స్, ఇది 750 వాట్స్, బట్ వాట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి కదా. దీనికి ఇంత ప్రైస్ ఏంటి, అసలు డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే మీకు కూడా ఎవరికైనా కొనాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇంట్లో ఏమేమి వచ్చాయి, జార్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఏంటి అనేది మొత్తం క్లియర్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ మిక్సీ చూపించబోయే ముందు అసలు నేను ఈ మిక్సీ తీసుకుంటాను అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నా మిక్సీ తీసుకోవాలన్న థాట్లో ప్రీతి జుడియాక్ తీసుకుంటానన్న ఆలోచన అనేది నాకు లేదనమాట. సో నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని మిక్సర్ గ్రైండర్స్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ఉషా కూడా ఉంది, ఉషాలో కూడా ఇలాంటి మోడల్లోనే ఉంది, బట్ నాకు ఉషాలో అంతగా అనిపించలేదు అనమాట. ఇదే మోడల్ ఉంది, బట్ జార్స్ నాకు అంతగా నచ్చలేదు. అందుకే నేను ఇది చూసాను. నేను ఈ మిక్సర్ గ్రైండర్ తీసుకొని ఐ థింక్ 2 months ఎగో అయింది. వాళ్ళ బర్త్డేకి ఒక 1 week ముందు నేను ఈ మిక్సీ గ్రైండర్ అనేది తీసుకోవడం జరిగింది. సో యాక్చువల్
యాక్చువల్లీ అసలు 5000లో తీసుకోవాలనుకున్నాను నేను. 15,000 ఖర్చు పెట్టాను అనమాట. సో 15,000 ఖర్చు పెట్టడానికి యాక్చువల్లీ నేను 5000లో తీసుకోవాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వెళ్ళాను. బట్ ఇక్కడికి వెళ్ళగానే నేను పదే ఈ మిక్సీ దగ్గరికే వెళ్తూ ఉన్నాను. సో నాకు ఈ మిక్సీ పదే వెళ్తూ అక్కడ జార్స్ మొత్తం క్లియర్గా చూస్తూ ఉండేసరికి మా వారు ఏమంటున్నారు, తనకి అది నచ్చిందేమో అని అనేసి మా వారు నాకు ఇది నచ్చింది అనుకొని మా వారు ఇంకా ప్రీతి జుడియాక్ తీసుకో అని అన్నారు. అదేంటది చాలా ప్రైజ్ ఉంది కదా అంటే ఏం కాదులే తీసుకో అన్నారు. సరే వాళ్ళే ఆఫర్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు కాదంటాము, అందుకనేసి ఛాన్స్ దొరికిందనేసి నేను ఈ మిక్సీ గ్రైండర్ అనేది తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద అక్కడ రేట్స్ ఉన్నాయన్నమాట. సో రేట్స్ చూసి వాటిల్లో కొన్ని ప్రీతి జుడియాక్లో 3 టైప్స్ అనేవి ఉన్నాయి. 8,000లోది, 12,000లోది, అలాగే 15,000లోది. సో నేను యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు ప్రీతి జుడియాక్లో 8,000 ఉంది కదా, అది తీసుకోవచ్చు కదా అని అనేసి. సో ప్రీతి జుడియాక్లో 8,000, 12,000 ఏంటి అంటే నాకు అవి జార్స్ అనేది అంతగా నచ్చలేదు. అంటే మిక్సీ వరకు బాగానే ఉంది, నాకు జార్స్ అనేది నచ్చలేదు. జార్స్ వచ్చేసి నార్మల్గా మన నార్మల్ జార్స్ లాగే కొంచెం, అంటే నార్మల్ జార్స్తో పోలిస్తే కొంచెం బెటర్గా ఉన్నాయి. సో నార్మల్ వాటికి వీటికి పెద్ద డిఫరెన్స్ లేదు కదా. ఆ జార్స్తో పోలిస్తే 5,000లో ఉషా మిక్సర్ గ్రైండర్ జారు సేమ్ ఈ 8,000, 12,000 జార్స్ ఒకేలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఉషా 5,000 ప్రైస్లో ఉన్న జార్సీ కొంచెం గట్టిగా అనిపించింది. సో అవి ఎందుకులే అనేసి నేను ఫస్ట్ 8,000, 12,000 తీసుకోమంటే వద్దు, నాకు నచ్చలేదు జార్స్ అని ఉషా తీసుకుంటాను అని అన్నాను. ఉషా వద్దులే, నీకు నచ్చింది కదా ప్రీతి జుడియాక్ తీసుకో 15,000 అని మా వారు అన్నారు. సో నేను ఇంకా మిక్సీ ఆలస్యం చేయకుండా ఇదైతే పర్చేస్ చేశానండి. అలుపొస్తుంది చాలా డేస్ తర్వాత మీతో మాట్లాడుతూ ఉండేసరికి, అందుకే సరిగా మాట్లాడలేకపోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ మిక్సర్ గ్రైండర్ అయితే తీసుకున్నాను. చెప్పాను కదా 3 months తర్వాత నేను తీసుకున్నా. 3 months అయింది నేను మిక్సీ తీసుకొని. సో 3 months తర్వాత నేను మీకు వీడియో చేస్తున్నాను అనమాట. ఎన్ని రోజులు చేయాలనిపించలేదు, ఎందుకు ఈరోజు చేద్దాము, ఏం వీడియో పెట్టలేదు కదా అని అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇప్పుడు ఈ మిక్సర్ గ్రైండర్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది వచ్చేసి ప్రీతి జుడియాక్ కాస్మో అండి. ఇక్కడ మనకి నేమ్ కూడా ఇచ్చారు కదా, కనిపిస్తుందో లేదో, ప్రీతి జుడియాక్ కాస్మో అని ఇచ్చారు. సో నాకు మిక్సీ అయితే మిక్సీలో వచ్చేసి 12,000ది బాగుంది. 12,000 అంటే చూడడానికి కొంచెం స్కై బ్లూ కలర్లో బ్లాక్ అలా బాగుంది. బట్ ఇది కొంచెం షైన్ అవుతూ ఉంది కదా అని అనేసి ఇది కూడా అబ్జర్వ్ చేశాను. మిక్సర్ వచ్చేసరికి నాకు 12,000ది నచ్చింది, ఆ జార్స్ వచ్చేసరికి 15,000ది నచ్చింది. సో రెండు మనకి నచ్చినట్లు కావాలంటే కుదరదు కదా. సో అందుకనేసి నేను ఇంకా ఈ మిక్సీ గ్రైండరే తీసుకున్నాను. సో మనకు వచ్చేసి మిక్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఏంటంటే ప్లేట్ పెట్టిన తర్వాత స్విచ్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ ఒక బ్లూ కలర్ లైట్ వస్తుంది. ఆ లైట్లో ఈ మిక్సర్ గ్రైండర్ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత చూశాను అనమాట. సో నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ మిక్సీ గురించి వచ్చి చెప్పాలి అని అంటే ఇది మనకి చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇది పట్టేస్తుంది. సో మీరు చూస్తే ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది కదా. సో మనకి ఈ ఆప్షన్ ఎందుకు అంటే మిక్సీ జార్ కూడా సేమ్ ఇలానే వస్తుంది. సో అక్కడ ఉన్న పిన్, ఇక్కడ ఉన్న పిన్ రెండు ఇక్కడ మనం మిక్సీ జార్ అనేది పెట్టిన తర్వాత రెండు ఇన్సర్ట్ అయిపోతాయి. సో మనం స్విచ్ చేసి ఇంకా పట్టుకొని అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా అన్ని మిక్సీలు అయితే మనం ఇట్లా చేయి పట్టుకొని ఉండాలి, దీనికి అలా అవసరం లేదు. అలా వదిలేసి ఏదో ఒక పనైనా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. పడిపోతుంది అలా ఏం లేదనమాట. రెండు కదలకుండా అలాగే మనకి పిండి అయ్యేంత వరకు ఇన్సర్ట్ అయిపోతుంది. బట్ పిండి అనేది మనకి
ఒక 1 minute రెడీ అయిపోతుంది అనమాట, క్విక్గా రెడీ అయిపోతుంది. మెయిన్ దీంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే ఎంత పిండి అయినప్పుడు 1 kg ఆర్ 1.5 kg పిండి అయితే మనకి కంపల్సరీ ఒక 10 or 7 minutesలో మనకి కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది అనమాట పిండి. సో మిక్సీ గురించి అయితే ఇదండి. సో మిక్సీ అయితే ఇలా వచ్చింది. మిక్సీ క్వాలిటీ కూడా చాలా బాగుంది, షైన్ అవుతుంది. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఎదురుకున్న లైట్ ఫోకస్ కూడా వీటి మీద పడుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు జార్లో ఏమేమి వచ్చాయి, దాంట్లో ఏమేమి ఆప్షన్ అనేది చూపిస్తాను. అది మనం వాడుతూ ఉంటాం కదా అనేసి నేను పెట్టలేదు అనమాట. సో నేను ఇప్పుడు వాడుతున్నా, ఇప్పుడు ప్రెసెంట్ నేను 2 jars వాడుతున్నాను అనమాట. ఈ జార్ ఒకటి వాడుతున్నాను. ఆల్రెడీ ఈ జారు ఇలా అయిపోయింది, ఇది చిన్న జారు. సో మనకి చెప్పాను కదా ఇన్సర్ట్ అవుతుంది అని అనేసి. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ వెళ్ళి ఈ మిక్సీ జార్లో ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం పట్టుకోకపోయినా కానీ అది ఎటువంటిగా పిండి పడిపోవడం, మిక్సీ జార్ పడిపోవడం అలా ఏం జరగదనమాట. సో అందుకు నేను ఇందులో నాకు నచ్చిన బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే అదే, ఇప్పుడు మనం మిక్సీ పడుతుంటే కంపల్సరీ అక్కడే ఉండాలి పిండి, ఆ మిక్సీ జార్ మీద చేపెట్టి అలానే పట్టుకుంటూ ఉండాలి. సో నాకు ఈ మిక్సీతో అంత అవసరం లేదు. ఊరికే పిండలా పెట్టేసి నేను అన్నం తోముకోవడము, లేకపోతే గ్యాస్ క్లీన్ చేసుకోవడము, లేకపోతే గ్యాస్ బండ ఉంటుంది కదా అది క్లీన్ చేసుకోవడము, ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి లాస్ట్ జార్, చిన్న మిక్సీ జార్ అంటారు కదా అది. సో దీంట్లో ఏమైనా జార్స్ వచ్చాయని మొత్తం బయట తీసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ వాడుతున్న మిక్సీ జార్స్ అయితే రెండే వాడుతున్నానండి. ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఇది ఆ చిన్న ఈ ఓల్డ్ మిక్సీ జార్ బిజీ అంటే ఓల్డ్ మిక్సీ జార్లో ఎక్స్ట్రా ఏదైనా చేస్తున్నాను అన్నప్పుడు ఈ మిక్సీ జార్ని వాడతాను. ఇది మాత్రం కంపల్సరీ దోశ పిండి, ఇడ్లీ పిండి, మినపప్పు అలా పట్టే వాటికి కంపల్సరీ ఈ మిక్సీ జార్ అయితే వాడతాను. అండ్ ఈ మిక్సీతో కూడా నాకు ఏ పని ఉంటుంది. ఆ మిక్సీ జార్లో ఏదైతే చెప్పాను కదా సపోర్ట్ లేదనమాట పిండికి. సో అందుకనేసి ఈ 2 జార్లు వాడుతున్నాను. ఇది వచ్చేసి జ్యూసర్ అండి. నాకు ఈ జ్యూసర్లో నచ్చింది ఏంటి అంటే మనకి ఫిల్టర్ ఆప్షన్ ఇచ్చాడనమాట. సో అంతేకాదు 8,000 12,000 జ్యూసర్ జార్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. మనం చూస్తే ఈ మిక్సీ జార్ కూడా చూసామంటే మనకి ఇది చాలా ఏమంటారు మందంగా ఇచ్చారు. ప్లస్ ఇదేంటి అంటే ఈ కప్పు ఉంది కదా, మనం ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ స్విచ్ చేసి పెట్టేసామనుకో, మిక్సీ స్విచ్ వేసి పెట్టేసిన తర్వాత మనకి ఈ క్యాప్ అనేది జస్ట్ ఇలా ఉన్నా కానీ మిక్సీ అనేది తిరగదనమాట. మనం ఇది కరెక్ట్గా ఇట్లా ఫిట్ చేస్తేనే మిక్సీ అనేది తిరుగుతుంది, లేదు అంటే అది తిరగదు. మళ్ళీ మనం ఓపెన్ చేయాలంటే ఈ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే స్విచ్ చేసి మనము ఇక్కడ బటన్ తిప్పేసినా కానీ ఈ మిక్సీ క్యాప్లో కొంచెమన్నా డిఫరెంట్ వచ్చిందంటే, సరిగా ఈ మూత ఫిట్ అవ్వలేదు అని అంటే మిక్సీ జార్ అనేది తిరగదు. సో తెలియని వాళ్ళు ఏంటంటే అమ్మో పాడైపోయిందేమో అని అనుకుంటారు. ఏం కాదండి, మిక్సీలో మనం ఇట్లా మొత్తం పూర్తిగా పెట్టేస్తే ఆటోమేటిక్గా అది తిరుగుతుంది. ఇది సేమ్ ఇదే ప్రాసెస్, సేమ్ ఈ మిక్సీ జార్ ఉన్న ప్రాసెస్ ప్రెస్టేజ్లో ఒక మిక్సీ జార్ ఉంది, దానికి కూడా సేమ్ ఇలానే వస్తాయి అనమాట. అది ఇది సేమ్గా ఉన్నాయి. సో నేను ఆ మిక్సీ జార్ తీసుకున్నా అంటే అక్కడ మిక్సీ జార్ లేదు.
మిక్సీ జార్ సారీ మిక్సీ తీసుకుందాం అనుకుంటే అది వచ్చేసి 4000లో ఉంది. అది కూడా క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. జ్యూసర్ గురించి చెప్పబోతున్నాను కదా. సో వీటి క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను మెయిన్ ఈ మిక్సర్ గ్రైండర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు వీటి క్వాలిటీ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ క్యాప్ ఫిట్టింగ్ కూడా మంచిగా అనిపించింది. అవి 8000 1000 పెట్టినప్పటికీ కూడా నాకు అవి క్యాప్స్ అంటే నార్మల్గా మనకి ఈ విధంగా ఎలా మిక్సీ జార్స్ వస్తాయో సేమ్ అట్లనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మధ్యలో కొంచెం ఇట్లా అంటే ఇక్కడ ఒకటి ఇట్లా వచ్చి అటాచ్ అయ్యి ఉన్నాయి. అంతే డిఫరెన్స్ మనకి. సో ఇవి వచ్చేసి క్లాసీగా ఉన్నాయి చూడడానికి. అండ్ మూత కూడా చాలా ఈజీగా మనం తీయచ్చు అనమాట. ఈ మిక్సీ జార్ కదా ఫిట్ చేయాలంటే ఇలా చేయాలంటే ఇలా. సో చాలా ఈజీగా ఉంది తీసుకోవడానికి కూడా. సో ఇది వచ్చేసి ఫిల్టర్. సో నేను 8000 అంతగా చూడలేదు కానీ 12000 దగ్గర వచ్చేసి మనకి క్యాప్కే ఇలా ఫిల్టర్ అనేది ఇలా వచ్చి ఉంది. మనం క్యాప్ తీస్తే ఫిల్టర్తో సహా మనం క్యాప్ తీయాలంటే మనకి ఫిల్టర్తో సహా వచ్చేస్తుంది. బట్ మనకి ఇలా ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనకి జ్యూస్ అలా పెట్టినప్పుడు అది పిప్పి ఉంటుంది కదా, పిప్పి అంటే ఏమంటారు వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ మొత్తం ఇందులోనే ఉండిపోతుంది. ప్లస్ మనకి ఈ మూత తీయకుండానే సో ఈ మూత తీయకుండానే మనం జ్యూస్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట గ్లాస్లోకి. సో ఇది ఒక బెనిఫిట్ దీంట్లో. ఈ ఫిల్టర్లో వచ్చేసి మనం ఆల్మోస్ట్ అన్ని జ్యూసెస్ చేయొచ్చు. బట్ క్యారెట్ బీట్రూట్ ఏంటంటే అది కూడా అవుతుంది, బట్ ఎక్కువ జ్యూస్ అయితే రాదు. ఎందుకంటే పిప్పిలో అంతో ఎంతో జ్యూస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకే నేను ఇది ఎక్కువ యూస్ చేయను. బట్ జ్యూసెస్కి అయితే చాలా త్వరగా బ్లెండ్ అయిపోతుంది. ఇది కూడా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి పెద్ద మిక్సీ జార్. ఎన్ని లీటర్స్ అనేది నేను కరెక్ట్గా చూడలేదు. సో ఇది నేనైతే అంతగా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మేము ఇద్దరినే ఉంటాం కాబట్టి మా ఇద్దరికి ఇది సరిపోతుంది. అంటే ఒక 2 or 3 times వేస్తాను నేను ఈ జార్తో అయితే దోశ పెట్టి. ఇంకా దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తానో నాకు తెలియదు. మేబీ మా అత్తయ్య వాళ్ళు అలా వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు, ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటాం కాబట్టి. సో ఇది కూడా సేమ్. సో బ్లెండ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, స్మూత్ ఫినిషింగ్ అనమాట మొత్తము. అండ్ క్యాప్స్ కూడా చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇది మన మెయిన్ అంటే నేనైతే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదండి, నాకు ఎందుకంటే అంతగా అవసరం పడలేదు దీంట్లో. దీన్ని మన మాస్టర్ చెఫ్ జార్ అంటారు. సో దీంట్లో వచ్చేసి సేమ్ ఇదే ప్రోడక్ట్ అంటే సేమ్ మనకి ప్రీతి జూడియాక్లో 8000 12,000కి ఎలా ఫీచర్స్ ఉన్నాయో సేమ్ అలానే ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ అనేది కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది చాలా స్మూత్గా లుక్ వైజ్ కూడా చాలా చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే స్టాండర్డ్గా అంటే గట్టిగా కూడా ఉన్నాయి, మందంగా గట్టిగా కూడా ఉన్నాయి జార్లు అనేవి. సో ఇది వచ్చేసి మనకి చూసేలాగేనండి, జస్ట్ బటన్ అంటే చాలా వచ్చేసింది అనమాట. సో మనకి ఈ జార్లో వచ్చేసి మనం సిట్రస్ జ్యూసెస్ ఉంటాయి కదా, లైక్ ఆరెంజ్, బత్తాయి, అవి కూడా మనం దీంట్లో పెట్టేసి మనం చేసుకోవచ్చు. సో మనం ఇట్లా ఈ విధంగా ఫిట్ చేసేసి బత్తాయి కానీ ఆరెంజ్ కానీ కోసిన దాన్ని ఇలా పెట్టేస్తే అది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా చేయి నొప్పి కూడా ఏం రాదు. సో వీటిలో క్వాలిటీ మాత్రం వీటికి క్వాలిటీ వల్లే చాలా ప్రైస్ అనేది డిఫరెన్స్ వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి స్లైడర్, లైక్ మనం ఆనియన్ స్లైడ్ చేసుకోవచ్చు, పొటాటో స్లైడ్ చేసుకోవచ్చు, క్యారెట్ స్లైడ్ చేసుకోవచ్చు, అన్ని విధాలుగా మనకి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి తురుము పట్టేది. సో ఇది తురుము పట్టుకోవచ్చు, ఎలా అనేది చూపిస్తాను. సో ఇది మనం ఈజీగా పెట్టుకోవచ్చు
ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసి మళ్ళీ దీన్ని మనం రిమూవ్ చేయాలనుకున్నాం కానీ దీన్ని కొంచెం ఇలా డౌన్ చేసి ఇలా పెట్టేస్తే అయిపోతుంది. సో ఈ స్లైడర్ అయితే చాలా అంటే చాలా షార్ప్గా ఉంది. సో దీంతో ఎవరైనా ఇది యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, అలాగే తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో ఇది పెట్టేసాను కదా, మనకి ఇక్కడ ఉన్న అడాప్టర్కి దీన్ని ఇలా పెట్టేసి మన దగ్గర ఏదైతే ఆనియన్, క్యారెట్ మనం తురుము ఏదైతే పెట్టాలనుకుంటామో అది క్యారెట్, కొబ్బరి, అలాగే సొరకాయ అలా ఏది ఉన్నా కానీ మనం దగ్గర పెట్టేసి క్యాప్ అంటే మనకి అది రౌండ్ అవుతుంది కొద్దీ మనం ఇక్కడ దీని సహాయంతో ప్రెజర్ అనేది పెంచాలి. లూజ్గా పెట్టేస్తే ఏంటంటే దాంతోపాటు అది తిరుగుతూ ఉంటుంది, అంటే ఇక్కడ ఈ సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. సో మనం టైట్గా ప్రెస్ చేస్తేనే మనకి క్యారెట్ తురుము, కొబ్బరి తురుము అనేది వస్తుంది అనమాట. వచ్చేసి వెజిటేబుల్ కట్టర్, ఇది 2 సైజెస్ అనమాట. ఇవి 2 సైజెస్, ఇది స్మాల్ సైజు, దీనికంటే కొంచెం పెద్ద సైజ్ ఇది. బట్ ఇది ఎలా యూస్ చేస్తారో నేను కూడా చూడలేదు, సో అందుకే మీకు చూపించలేకపోతున్నాను. ఇది ఇలా ప్రెస్ చేసి ఇది ఈ విధంగా పెట్టి చేస్తారు. బట్ ఎలా అనేది నాకైతే ఐడియా లేదు. చూసిన తర్వాత అంటే నేను తెలుసుకున్న తర్వాత మీతో ఒకసారి షేర్ చేస్తాను ఆ వీడియో కూడా. సో ఇవైతే వెజిటేబుల్ స్లైడర్స్. సో ఇది వచ్చేసి మనకి చాపర్ అనమాట. లైక్ మనం క్యారెట్ చాప్ చేయాలన్నా, ఆనియన్స్ చాప్ చేయాలన్నా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మనకి చాప్ అవుతాయి. అంటే మనం చూసుకుంటూ ఉండాలి సైజు ఎంత సైజు కావాలి అని అనేసి మనం. సో ఇది వచ్చేసి మనకి అదేమంటారు గోధుమ పిండి మిక్సర్ అనమాట. సో ఇట్లా వేసేసి సో ఈ విధంగా వేసేసి దీంట్లో ఈ కప్తో మనం పిండి తీసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే వాటర్ ఫర్ 1 కప్ ఫ్లోర్ ఉంటాం. సో నేను ఇది కూడా ట్రై చేయలేదు, ట్రై చేసినప్పుడు కంపల్సరీ వాష్ చేస్తాను. ఎందుకంటే మా ఇద్దరికి నాకు దీంతో కలిపి అవసరం రాదు, కొంచెం కలిపేసి జస్ట్ చేత్తో అలా అనేస్తే సరిపోతుంది. సో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు కంపల్సరీ యూజ్ చేయక తప్పదు. అప్పుడు నేను ఆ వీడియో షార్ట్ వీడియో ఎనీ వీడియో లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా షేర్ చేసుకుంటాను. ఫైనల్గా ఇది వచ్చేసి గోధుమ పిండి మిక్సర్ అనమాట. సో ఇది వచ్చేసి ఇది కూడా మనకి స్లైడర్, పొటాటో ఆ విధంగా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేసి మనం దాన్ని మిక్సీని తిప్పేస్తే ఆటోమేటిక్గా రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి స్లైడ్స్ అనేవి వస్తాయి. సో మిక్సర్ గ్రైండ్ అయితే చూపించడం అయిపోయింది. సో వీటిల్లో ఫీచర్స్ ఏంటి అనేది కూడా చూపించాను. బట్ వాటికి డిఫరెన్స్ అనేది కూడా మీరు చూసారు. సో మనకి వాటిలో పోలిస్తే ఇది కూడా ఈ జార్లో కూడా క్వాలిటీ అనేది చేంజ్ ఉంది. సో మనకి ఇది రిమూవబుల్ అనమాట. నాలో రావట్లేదు. ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే ఫిట్ చేసుకోవచ్చు.
ప్రీతి జూయా కాస్మో ఎక్స్ప్లెనేషన్ అయితే నేను మీకు క్లియర్గా చేశానని అనుకుంటున్నాను. సో ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు మీ బడ్జెట్ని బట్టి మీరు అయితే పర్చేస్ చేయండి. బట్ వాటితో పోలిస్తే డిపి క్వాలిటీ అనేది చాలా బాగుంది. జస్ట్ నేను క్వాలిటీ కోసమే ఇవైతే తీసుకున్నాను. అండ్ వీటిలో మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పాను కదా, ఒకసారి చూపిస్తాను. సో మనకి బటన్ ఉంది కదా, మనం ఇది పెట్టామంటే మనకి ఇక్కడ సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తే అది ఫిట్ అయిందని మనకు అర్థం అనమాట. ఇంకప్పుడు మనం దీన్ని ఇలా తిప్పేసి వదిలేసి ఎంచక్క మన వర్క్ మనం చేసుకోవచ్చు. బట్ ఈ మూత కొంచెం ఈ విధంగా లూజ్ ఉన్నా కానీ మనకి మిక్సీ అనేది మనం ఆన్ చేసినప్పటికీ ఇది తిరగదనమాట, ఆగిపోతుంది. సో మనం ఈ మూతను కూడా కొంచెం చూసుకోవాలి. రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ. సో మనకి ఇక్కడ మనకి ఈ ప్యాక్ మీదే రాసింటారనమాట 5 years మోటార్ వారంటీ అండ్ 2 years ప్రోడక్ట్ గ్యారంటీ అని. సో మనకి ఇది 5 years వరకు ఇంటనే వచ్చిన 5 years కంపల్సరీ మనకి ఇది వర్క్ చేస్తుంది అనమాట. 5 అంటే అంటే మనకి వారంటీ ఇచ్చిన దాని కంటే ఇంకొక 1 year ఎక్స్ట్రా కూడా వర్క్ చేస్తుంది మనం వాడేదాన్ని బట్టి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అలాగే యూస్ఫుల్ అయిందని కూడా ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు రీచ్ అవుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.